కార్యాలయం ఎదుట అంగన్వాడీలు ధర్నా నిర్వహించారు. కూటమి నాయకులు ఎన్నికల ముందు హామీలు ఇచ్చి ఇప్పుడు అధికారంలోకి రాగానే మరిచారంటూ ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మహాధర్నా నిర్వహిస్తున్నామంటే అది ప్రభుత్వాలు అవమానంగా భావించవచ్చు. కానీ మా ఆకలి తీరట్లేదు. ఇచ్చే వేతనంతో ఎంతకాలం పనిచేస్తున్నా అదే వేతనం 2019 నుంచి ఎటువంటి వేతనం అంగన్వాడీ వర్కర్లకి పెరగలేదు. ధరలు మాత్రం తెల్లవారితే అన్ని రేట్లు పెరుగుతూ ఉన్నాయి. ఏమీ కొనుక్కొని తినలేని పరిస్థితి. ఈరోజు ఒక అంగన్వాడీ వర్కర్ ఎలా బ్రతుకుద్ది అనేది ఎవరు ఆలోచించకుండా అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు 42 రోజులు ధర్నాలోకి వచ్చినప్పుడు అందరూ మా దగ్గరకు వచ్చి ధర్నాలోకి వచ్చి మీ సమస్యలని పరిష్కరిస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఆ మాటల కోసం నిజంగానే నెరవేరుస్తారని చెప్పి మేము ఆశపడ్డాము. ప్రభుత్వం రానే వచ్చింది. కానీ అందరి చేతిలోకి ప్రభుత్వం వచ్చిన తర్వాత, వాళ్ళ పదవులు వచ్చిన తర్వాత అంగన్వాడీలు ఎక్కడున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం అడిగారు అనేది అందరూ మరిచారు. ఇదే మా దురదృష్టం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం పెడితే మిమ్మల్ని చర్చలకు పిలుస్తామని చెప్పి ఆశపెట్టి నాయకులను పిలిపించి దగ్గర కూర్చోబెట్టుకుని ఏ చర్చలు చేయకుండా వాళ్ళని అలా వదిలేశారు. ఈరోజు దీన్ని నిరసిస్తూ విజయవాడలో ధర్నా కార్యక్రమానికి అంగన్వాడీ రాష్ట్ర యూనియన్ పిలిపించింది. ఈ పిలుపులకి విజయవాడ వెళ్తుందంటే అంగన్వాడీ మహిళలపైన పోలీస్ నిర్బంధం చాలా దుర్మార్గంగా వ్యవహరించింది. అర్ధరాత్రులు నేషనల్ హైవేల మీద వెహికల్ ఆపేసి ఈరోజు ఇతర దేశాల నుంచి, పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఎలా చూస్తామో ఆ విధంగా చూసి అంగన్వాడీ వర్కర్లు ఈరోజు విజయవాడ చేరకుండా ఇళ్ల వద్ద మహిళా పోలీసులు నిర్బంధించి కఠినమైన నిర్బంధాన్ని విధించింది. దీన్ని సిఐటిగా మేము ఖండిస్తున్నాం. అయ్యా, ఈరోజు మీరు గత సమ్మె కాలంలో కూటమి